హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఉసిరికాయతో పులిహోర ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తాను. ఉసిరికాయ అనేది మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా ఫ్రెండ్స్. కాబట్టి దాన్ని ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ముందుగా అన్నం వండుకుని ఇలాగ చల్లార్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఉసిరికాయని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ అంటించుకుని ఇందులో అన్నీ పెట్టుకొని దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక అందులో పల్లీలు వేసుకుందాం. పల్లీలని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పల్లీలు ఫ్రై అయినాయి కదా, వీటిని పక్కకు తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు అందులోనే ఎండుమిర్చి, అందులో పచ్చిశనగపప్పు వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు, కరివేపాకు, పసుపు. ఇప్పుడు ఇది తాలింపు అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న ఉసిరికాయను వేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు లాగా ఫ్రై చేసుకుని మనం రైస్లో కలిపేసుకోవాలి. ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయవసరం లేదు, లైట్గా కొంతసేపు. ఇప్పుడు దీన్ని మనం రైస్లో కలిపేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.